నమస్తే, నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం ఉన్నప్పుడు మాత్రం బంధాలు బంధుత్వాలు గుర్తొస్తాయి, కానీ అవసరాలు తీరినాక మాత్రం తన బావని బావ కాదు, మామని మామ కాదు, బాబాయ్ని బాబాయ్ కాదు అని మాటలు మాట్లాడుతూ ఉంటారు. అసలు ఏంటి, ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉంటాడు అసలు జగన్మోహన్ రెడ్డి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తనకు అవసరం ఉన్నప్పుడేమో వాళ్ళ బంధువుల్ని మొత్తం దగ్గర తీసుకుంటారు అవసరం ఉంటే. అవసరం లేకపోతే ఎవరైతే ఇప్పుడు కొంతమంది ఉన్నారో ధర్మారెడ్డిని బావ కాదని, కన్నకర్ రెడ్డిని మామ కాదని, సుబ్బారెడ్డిని ఏమో బాబాయ్ కాదని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి దీన్ని ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాటిట్యూడ్, ఆయన బిహేవియరు అనేది చాలా డిఫరెంట్. ప్లస్ చాలా మంది ఏమంటారంటే ఆయన సైకో అని చెప్పేసి అంటుంటారు. కానీ బట్ నేను ఆ మాట నేను అనలేను. బట్ చాలామంది భావించేది ఏంటంటే అదే అంటుంటారు. కానీ తనకు నాది డిక్లరేషన్, మానవత్వం నా డిక్లరేషన్ అని చెప్పి రాసుకోమన్నాడు కదా ఈ మధ్యకాలంలో. నెయ్యి కల్తీ సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినప్పుడు తిరుపతికి ఆయన వెళ్ళటానికి రెడీ అయ్యి డిక్లరేషన్ ఇస్తేనే మేము రాణిస్తామని చెప్పి తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అధికారులు చెప్తే, నా డిక్లరేషన్ మానవత్వమే రాసుకోండి అని చెప్పానంటే అసలు ఇదేం దేశం, అసలు అన్ని మతస్థులు రానివ్వకపోవటం ఏంటి, తిరుపతి దేవస్థానానికి ఇదేం దేశం, ఇదేం సెక్యులరిజం, ఇదేమి లౌకిక రాజ్యం అని చెప్పేసి ఆయన ఏదో మాట్లాడారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ లడ్డు విషయం వచ్చిన తర్వాత నీళ్ళు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కూడా కలిసింది అని చెప్పి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వాళ్ళు అనేది అర్థమైపోయింది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు కలిపారా అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఆయన పోయి ఆయన చేతులతో కలపకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాలు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఆయన అనుంగులు చేసినటువంటి తప్పులన్నీ కూడా ఖచ్చితంగా ఆయన వైపు ఉంటాయి. అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారికే ఈ మొత్తం వ్యవహారం చుట్టుకుంటుంది డెఫినెట్గా. అందుకే ఆయన హైరాణ పడుతూ ఒకసారి ప్రధానమంత్రికి లెటర్ రాశాడు, ఇంకో చీఫ్ జస్టిస్కి లెటర్ రాశాడు. లాస్ట్కి ఆయన అనుకున్నది ఒకటైతే జరిగింది ఇంకోటి. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీకి హాజరు కావాలి కదా వీళ్ళందరూ. ఆయన ఏమంటాడు, చంద్రబాబు నాయుడు వేసిన సిట్ని రద్దు చేసింది సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వంలో ఉండే స్వతంత్ర సంస్థ ఇప్పుడు విచారణ చేస్తుందని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన సిట్ని ఎందుకు రద్దు చేసింది? ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్లు ఇద్దరిని కమిటీలో పెట్టారు కదా, ఆ సిట్లో ఉన్నటువంటి అధికారులే ఇప్పుడు రేపు దాంట్లో కూడా ఉంటారు. అడిషనల్గా దానికి కొంచెం ప్రపంచవ్యాప్తంగా ఇష్యూ కాబట్టి ఇది నిష్పక్షపాతంగా జనాలకి శంఖంలో పోతే తీర్థం అన్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయితే కనుక నమ్మడానికి విశ్వసనీయతతో కూడినటువంటి విచారణ జరుగుతుందని చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కమిటీని వేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సిట్టు, నరేంద్ర మోడీ గారి సిట్టు అనేది ఉండదు కదా, ప్రభుత్వాలు వేసినటువంటి సిట్లు అవి. సరే, ఆయన ఏదో అనుకూలంగా చెప్పుకున్నాడు సుప్రీంకోర్టు తీర్పు, దాన్ని పక్కన పెట్టేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ చేశారు నేను ఎక్స్లో. చేసినప్పుడు వాళ్ళ బావ ధర్మారెడ్డి, మామ కరుణాకర్ రెడ్డి, బాబాయ్ సుబ్బారెడ్డి అని చెప్పి సంబోధించారు. సంబోధించినప్పుడు మా బావ అంట ధర్మారెడ్డి అని చెప్పి అని అంటాడు. అంటే మా బావ కాదు అని అంటాడు. కరుణాకర్ రెడ్డి మా మామ కాదు. ఇంత పచ్చే అబద్ధాలు ఆయన ట్విట్టర్ హ్యాండిల్లో, సొంత ట్విట్టర్ హ్యాండిల్లో, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టారు. ఇంత పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు అని చెప్పేసి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు? బావ కదా ధర్మారెడ్డి జగన్మోహన్ రెడ్డికి? కరుణాకర్ రెడ్డి మామ కదా? వైవి సుబ్బారెడ్డి బాబాయ్ కదా? రిలేషన్ ఉంది కదా, రిలేషన్ లేకుండా ఆ మాట అనలేదు కదా. అంటే అతని అవసరానికైతే మొత్తం రిలేషన్స్ పనికి వస్తాయి, కులం పనికి వస్తుంది, మతం పనికి వచ్చింది, అన్నీ పనికి వస్తాయి. అతని అవసరానికి, రాజకీయ అవసరానికి పేదలు పనికి వస్తారు. అవసరం తీరిపోయిన తర్వాత ఆయన పెత్తందరి అయిపోతాడు. 2019 ఎన్నికలకు ముందు ఆయన పాదయాత్ర చేసి అందరు బుగ్గలు నుమిరి ముద్దు పెట్టుకొని చెయ్యేసి తల మీద అంత చేసి అందరూ పేదలందరూ పబ్లిక్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అందరూ మోసపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి మానవత్వంతో కూడినటువంటి లీడరు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి లాంటి లీడరు మరొకరు ఉండరు. ఆయన పేదల్లో ఒకరుగా
ఉన్నారు, పాదయాత్ర చేస్తూ బాధల్ని తెలుసుకోవడానికి వచ్చారు అని చెప్పేసి ఒక్క ఛాన్స్ అని చెప్పి దేవరిచ్చారు ఆయన. దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్లు వేస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసింది ఏంది? పేదల పరిపాలన, పెత్తందారి పరిపాలన. ఆయన చేసింది 2019 నుంచి 2024 వరకు ఆయన తాడేపల్లి ప్యాలెస్కి 50 కోట్లు పెట్టి కంచెలు వేయించుకున్నాడు, 50 కోట్లు పెట్టి ఇంటీరియర్స్ చేయించుకున్నారు. హెలికాప్టర్లో 6 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు తిరిగారు. రిషికొండ ప్యాలెస్ని 550 కోట్లు పెట్టి కట్టించుకున్నారు. ఏ రోజు కూడా ఆయన ప్రజల మధ్యకి రాలే. ప్రజల మధ్యకి రాకుండా బటన్ నొక్కేసి నేను డబ్బులు ఇస్తున్నానని చెప్పేసి విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపారు. ప్రత్యేక విమానంలో లండన్ వెళ్ళారు. ఇప్పుడు వెళ్ళొచ్చు కదా, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, దాదాపు 1000 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి కదా, మరి ఇప్పుడు వెళ్ళొచ్చుగా. ఆయన సొంత డబ్బు అయితే ఇప్పుడు వెళ్ళరు. అప్పుడంటే ప్రజా సొమ్ము కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన ట్యాక్స్ రూపంలో కట్టిన సొమ్ము కదా. లేస్తే ప్రత్యేక విమానం, లేస్తే హెలికాప్టర్. 6 కిలోమీటర్లు కూడా నేను హెలికాప్టర్ వేసుకుని పోతారా? జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లింది. ఋషికొండ ప్యాలెస్ 500 కోట్లు పెట్టి కట్టించారు. అవసరమా? ఇలా విలాసవంతమైనటువంటి పెత్తందారి పోకడ పోయారు ఆయన. అంటే ఆయనకు అవసరమైనప్పుడు ఒక రకంగా, అవసరం తీరిపోయిన తర్వాత ఇంకొక రకంగా. ఆయన అపరిచితుడు సినిమా ఉంటుంది కదా, ఈ అపరిచితుడు సినిమాలలాగా ఆయన వ్యవహరిస్తాడు అని చెప్పి అర్థమవుతుంది. వాస్తవంగా నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా నాకు కూడా ఆహ్వానం వస్తే 2019 నేను వెళ్ళాను జగన్మోహన్ రెడ్డి గారి ఐటీ ఫంక్షన్కి, ఐటీకి పిలిచారు, గెట్ టుగెదర్కి. ఆయనతోటి దాదాపు 1.5 hours మేము మాట్లాడడం జరిగింది. నేను ఇతర సమస్యలకు సంబంధించినటువంటి సీఈఓలు కూడా ఉన్నారు. నేను కూడా అక్కడికి వెళ్ళి, నేను కూడా నన్ను ఇన్విటేషన్ ఇస్తే నేను కూడా వెళ్ళాను. 1.5 hours మాట్లాడితే ఆ 1.5 hours ఆయన చెప్పినటువంటి మాటలు చూసిన తర్వాత నిజంగా ఇలాంటి అతను ఆంధ్రప్రదేశ్ సీఎం అయితే బాగుండు, మానవత్వంతో కూడినటువంటి మాటలు మాట్లాడుతున్నారు, ఇంత చిత్తశుద్ధి విశ్వసనీయతతో కూడినటువంటి మాటలు చెప్తున్నారు. సంథింగ్ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు గురించి మనం ఏమైనా రాంగ్ ఇంటర్ప్రిటేషన్లో ఉన్నామా, ఆయన చెప్పినటువంటి దగ్గర నుంచి చూసిన తర్వాత, ఆయన చెప్పినటువంటి మాట్లాడిన తర్వాత మనం ఆయన గురించి తప్పుగా ఏమన్నా భావిస్తున్నామా అనేటువంటి ఆలోచన అప్పుడు కలిగింది. అంటే సీనియర్ జర్నలిస్టులుగా ఉన్నట్టు మమ్మల్నే బోల్తా కొట్టించేసాడు. ఆ రోజు వెళ్ళినటువంటి వాళ్ళు అందరూ కూడా అదే భావించారు. తర్వాత మేము మాట్లాడుకున్నాం, చాలా మంచి అబ్బాయి, ఇతని వాళ్ళు వస్తే బాగుండు, రాజకీయాల్లోకి ప్రజలు ఆదరిస్తే బాగుండు, చాలా ఆయనకి ఏదో కొంచెం చిత్తశుద్ధి ఉంది, తర్వాత కసి ఉంది, యంగ్స్టరు, ఇలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది అని చెప్పి మేము మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా అనుకున్నాం. తీరా 2019 నుంచి 2024 వరకు చూసిన తర్వాత ఎంత మోసం చేశారు మనల్ని, ఎంత మోసం మాటలు చెప్పారు మనకి, కళ్ళార్పకుండా ఎంత నటించారు, ఎంత అమాయకంగా మాట్లాడారు అని చెప్పి అది ఆ తర్వాత మేమే అనుకున్నాం. 2024 ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న అదే చెప్పింది, అమాయకంగా మాట్లాడుతున్నారు, మీరు నమ్మొద్దు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని చెప్పి అంటున్నారు. చెప్పారు కదా తిరుపతి డిక్లరేషన్స్, అది వారాహి సభలో అమాయకంగా ముఖం పెట్టి అమాయకం మాటలు మాట్లాడుతూ కళ్ళు ఆర్పుకున్న అబద్ధాలు చెప్తున్నారు, మీరు నమ్మొద్దు, మీరు మోసపోవద్దు అని చెప్పి అలర్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. కారణం ఏంటంటే ఇదే, ఎన్ని అబద్ధాలు, పచ్చి నిలువున అబద్ధాలు చెప్తారు, కళ్ళు ఆర్పకుండా పచ్చి అబద్ధాలు నిలువున చెప్తాడు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంత ధర్మారెడ్డి అన్న అతన్ని డిప్యుటేషన్ మీద ఎందుకు తీసుకొచ్చావు? నిబంధనలకు విరుద్ధంగా, సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా తీసుకొచ్చి పెట్టావు కదా ఈవోగా, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈవోగా ధర్మారెడ్డిని. ఏ బంధుత్వం లేకుండానే తీసుకొచ్చి పెట్టావా? ఆయన ఏ బంధువు అంటే, ఆయన చెప్తా, ఎలా బంధువు అనేది కూడా నేను చెప్తా. ఆయనకి బంధుత్వాలు ఎందుకు లేవు? ఇప్పుడు కరుణాకర్ రెడ్డి ఆయనకి ఎందుకు ఇచ్చినట్టు, టీటీడీ చైర్మన్గా రెండోసారి ఎందుకు ఇచ్చావు? అప్పుడు రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి ఒకసారి ఇచ్చారు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు ఎందుకు ఇచ్చావు? వైవి సుబ్బారెడ్డి మీ బాబాయ్ కాదా? గాలి జనార్దన్ రెడ్డి గారితో మీరు కిట్ప్రోకో పాల్పడలేదా? గాలి జనార్దన్ రెడ్డి గారి కేసులో మీరు లేరా? గాలి జనార్దన్ రెడ్డి ఎవరు నాకు తెలియదు అన్నాడు ఒక మూమెంట్లో ఆయన. ఒకసారి మీడియా అడిగితే గాలి జనార్దన్ రెడ్డి ఎవరు నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదని అన్నాడు. ఇంతకన్నా పచ్చి అబద్ధం ఉందా? వాళ్ళిద్దరు కలిసి ఒక కేసులో ఉన్నారు, ఓబులాపురం సంబంధించినట్టు మైనింగ్ సంబంధించినటువంటి కేసులో వీళ్ళిద్దరూ నిందితులు, జైలు జీవితం గడిపొచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరు. మళ్ళా నాకు తెలియదు అంటాడు. తెలియకుండానే ఈయన దిగిపోయే ముందు 2024 ఎన్నికలకు ముందు ఓబులాపురం సంబంధించినటువంటి సరిహద్దుల్లో, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోకి వచ్చి ఆయన మైనింగ్ తవ్వుకుంటున్నారనే దాని కేసులో ఈయన తవ్వుకోవడానికి
అభ్యంతరం లేదని చెప్పేసి ఈయన సుప్రీంకోర్టుకి ఈయన ప్రభుత్వంలోని ఈ వెంకటరెడ్డి అని అతను ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నట్టు అతను సుప్రీంకోర్టుకి ఇచ్చాడు లెటరు. అరే అంటే గాలి జనార్దన్ రెడ్డి ఎవరో తెలియకుండానే ఇవన్నీ చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఇది పచ్చాబద్ధం కదా ఇది. ఇక గాలి జనార్దన్ రెడ్డి ఎవరు అని చెప్పేసి అని అంటే జనాలు నమ్ముతారా? ధర్మారెడ్డి ఎవరు నాకు తెలియదు, బంధువు కాదంటాడు. ధర్మారెడ్డి ఎవరు? రాజశేఖర రెడ్డి మేనల్లుడి కొడుకు. రాజశేఖర రెడ్డి ఈ ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి మేనల్లుడి కొడుకు. వాళ్ళ అక్క కొడుకు. ఇది ఎవరు రాశారు? ద ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది. ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన న్యూస్ ఇది. ధర్మారెడ్డి అని అతను రాజశేఖర రెడ్డి మేనల్లుడి కొడుకు అని. మేనల్లుడి కొడుకు అయితే ఏమవుతారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఏమవుతాడు? బావే కదా. మరి బావ కాదని ఎట్టంటావు? అయిపోయింది. భూమన కరుణాకర్ రెడ్డి కూతురు నేహారెడ్డి రాజశేఖర రెడ్డి బ్రదర్ కొడుకు సుముదర్ రెడ్డి. సుముదర్ రెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు. వీళ్ళిద్దరు భార్యాభర్తలు. అంటే సుముదర్ రెడ్డి ఏమవుతాడు? జగన్కి బ్రదర్ అవుతాడు కదా. సుముదర్ రెడ్డి బ్రదర్ అవుతాడు కదా. మరి అలాంటప్పుడు కరుణాకర్ రెడ్డి ఏమవుతాడు? మామ అవుతాడు కదా. అది ఆ సంగతి తెలీదా జగన్మోహన్ రెడ్డికి? తర్వాత ఇది ఎవరు చెప్పారు? ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాశారు ఈ ఆర్టికల్. ఇక సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి భార్య జగన్మోహన్ రెడ్డి మదర్ విజయమ్మ గారు ఇద్దరు సొంత అక్క చెల్లెళ్ళు. అంటే సుబ్బారెడ్డి ఏమవుతాడు? బాబాయ్ అవుతాడు. అవునా? ఇది డక్కన్ హెరాల్డ్లో రాశారు. ఈ బంధుత్వాలు నాకు లేవు, వాళ్ళకి బంధుత్వాలు లేవు అని చెప్పి ఎట్టంటారు? చంద్రబాబు నాయుడు గారు ట్వీట్లో బావ, మామ, బాబాయ్ గురించి మాట్లాడితే అదొక బూతులాగా ఆయన కనిపించి ఇంతకన్నా అబద్ధం ఉందా అని చెప్పి ఆయన ప్రజలకు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చాలామంది ఆయన సైకో లేకపోతే అపరిచితుడు ఇట్లా చాలా అంటారు. వాటన్నిటికంటే మించి అబద్ధాలు చెప్తాడు. ఇంకా దీనికన్నా ఇంతకన్నా నిదర్శనం ఉందా? గాలి జనార్దన్ రెడ్డి ఎవరో తెలియదు అంటే నమ్ముతారు ఎవరన్నా జనాలు? ధర్మారెడ్డి మీ బావ కాదంటే నమ్ముతారు ఎవరన్నా? కరుణాకర్ రెడ్డి మీ మామ కాదంటే నమ్ముతారా? ఎంత బంధుత్వాలు పెట్టుకొని. వైవి సుబ్బారెడ్డి మీ బాబాయ్ కాదంటే నమ్ముతారా? ఎందుకు అబద్ధాలు చెప్పాలి? ప్రజలు మోసం చేస్తావు, అవసరం లేకపోతే బంధుత్వాలు లేవని చెప్తావు. దాని బంధుత్వాలు లేవని చెప్పడం ఎందుకు? నీ బంధువులు కాబట్టి నువ్వు పెట్టుకున్నావు, అన్నీ చేయించుకున్నావు. నీకు కావాల్సిన 2019 నుంచి 24 వరకు మొత్తం రాష్ట్రాన్ని బూడ్చిపడేశారు. కాబట్టి ఇప్పుడు బంధుత్వాలు లేవని అంటే ప్రజలకు ఎవరు అబద్ధాలు చెబుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెబుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెబుతున్నారా? తెలుసుకోవాలి ప్రజలే.